నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన అద్భుతమైన ఘట్టమిది. ఎగ్జాక్ట్లీ. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన రష్మికా మందన్న ఇంకా విజయ్ దేవరకొండల వివాహం గురించే మన ఫోకస్. ఈ చర్చ కోసం మనం చాలా డేటా చూశాం గదా. వాళ్ళ 9 ఏళ్ల ప్రయాణాన్ని సూచించే పాత ఇంటర్వ్యూలు, అలాగే ఆ రాజరీకపు అలంకరణ విశేషాలు, కోట్ల రూపాయల విలువైన పౌరాణిక ఆభరణాలు కూడా. అఫ్కోర్స్ పెళ్లి తర్వాత వాళ్ళు దేశవ్యాప్తంగా చేసిన అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా కీలకం ఇక్కడ. అంతేకాదండి, ఏకంగా విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టినా వాళ్ల సోషల్ మీడియా గణాంకాలు కూడా మన ముందున్నాయి. అంటే ఇది కేవలం ఒక సినిమా జంట పెళ్లి మాత్రమే కాదు కదా. ఏ రంగు బట్టలు వేసుకున్నారు అని కాకుండా వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఒక పీరియాడిక్ ఎరా తరహా వివాహంగా ఎలా మారింది అనేదే మనం డీకోడ్ చేయాలి. నిజమే. ఒక వ్యక్తిగత వేడుకను జాతీయ స్థాయి పండువగా ఒక పర్ఫెక్ట్ పబ్లిక్ రిలేషన్స్ మాస్టర్ క్లాస్గా ఎలా మార్చారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరం. సరే, ఈ విషయాన్ని విశ్లేషిద్దాం. వాళ్ల 9 ఏళ్ల ప్రయాణం చూస్తే భయం నుండి భాగస్వామ్యం వరకు సాగింది అంటారు కదా. అవును. 2017లో గీతా గోవిందం సెట్స్లో వాళ్లు మొదటిసారి కలిసినప్పుడు విజయ్ అర్జున్ రెడ్డి గెటప్లో ఉండేవాడు. ఆ గెటప్ చూసి రష్మిక మొదట్లో చాలా భయపడిందని ఇంటర్వ్యూలలో విన్నాం. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు చూస్తుండగా వాళ్ల మొదటి ఆన్ స్క్రీన్ ముద్దు సన్నివేశం జరిగింది. ఆ టైంలో ఆమెకెదురైన షాక్, ఆందోళన గురించి కూడా ఓపెన్గానే చెప్పింది. కానీ ఆ భయం ఎలా స్నేహంగా మారిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. డియర్ కామ్రేడ్, సమయానికి అంటే 2019 నాటికి వాళ్లు జస్ట్ ఫ్రెండ్స్ అనే ముద్రను చాలా తెలివిగా వాడుకున్నారు. కరెక్ట్. రష్మిక ఒక సందర్భంలో విజయ్ని తన సేఫ్ హెవెన్ అని పిలవడం నాకు బాగా గుర్తుంది. అవును. ఆ తర్వాత 2022లో కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ ఆమెను డార్లింగ్ అనడం లాంటివి చాలా క్రూషియల్ పాయింట్స్. ఇంకో వైరల్ మలుపు కూడా ఉంది. 2023లో యానిమల్ సినిమా ప్రమోషన్స్ టైంలో ఆ లైవ్ టీవీ షో ఇన్సిడెంట్ కదా. అవును. రష్మిక కాల్ చేయగా విజయ్ క్యాజువల్గా వాట్సాప్ రే అనడం. అప్పుడు రణ్బీర్ కపూర్ ఆమె బ్లష్ గురించి చేసిన కామెంట్ భలే వైరల్ అయింది కదా. నిజంగా అదొక కీలక ఘట్టం వాళ్ల జర్నీలో. కాని ఇక్కడే అసలు విషయం ఉంది, నిజం అంగీకరించడం అనే ఫేజ్. 2025లో ద గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ నాటికి కదా. అవును. గతంలో పడిన బాధ నుండి ప్రస్తుత భాగస్వామితను హీల్ చేశాడు అని రష్మిక ఎవరి పేరు చెప్పకుండానే డైరెక్ట్గా హింటిచ్చింది. అదే వేదికపై విజయ్ ఆమెను అమేజింగ్ వుమన్ అనడం, దానికి రిప్లైగా ఆమె విజయ్ని ఒక బ్లెస్సింగ్ అనడమో, ఇవన్నీ గమనిస్తే వాళ్ల బంధం ఎంత స్ట్రాంగ్ అయిందో అర్థమవుతుంది. ఇక ఈ ప్రయాణం ఫైనల్గా ఉదయ్పూర్లోని తాజ్ మొమెంటోస్ హోటల్లో ఒక గ్రాండ్ ఈవెంట్లా ముగిసింది. ఆ డెకరేషన్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఆర్వీఆర్ ఈవెంట్స్ వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు. అంటే నాకెలా అనిపించిందంటే అదొక పక్కా సౌత్ ఇండియన్ పీరియాడిక్ డ్రామా సెట్లాగా అనిపించింది. కరెక్ట్. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవలా అదే కూర్గు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈజ్ ఆ అలంకరణ వెనుక ఉన్న మీనింగ్. అవును. ప్రకృతి రంగులైన టెర్రకోట, ఇత్తడి రంగులు వాడారు. పాతకాలపు దేవనాగరి లిపిని వాడటం కూడా స్వయంగా విజయ్ ఎంపికాని విన్నాం. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే అడ్డుతెర మీద పవిత్రమైన సంస్కృత మంత్రాలు రాయటం. ఎగ్జాక్ట్లీ. అది విజయవాళ్ల అమ్మగారు మాధవిగారికి ఎంతో ఇష్టమైన విషయం కావడంతో అలా డిజైన్ చేయించారు. ఆ థీమ్కి తగ్గట్టే దుస్తులు కూడా ఉన్నాయి కదా. ఇద్దరూ అనామికా ఖన్నా డిజైన్ చేసిన దుస్తులే వేసుకున్నారు. రష్మిక ఎంట్రీ ఏనుగుదంతపు రంగులో ఉన్న పల్లకులో వస్తే, విజయ్ ఎర్రటి వరలో ఉన్న ఇత్తడి కత్తిని పట్టుకుని రావడం ఒక రాయల్ ఫీల్ ఇచ్చింది. ఆ రాయల్ ఫీల్కేమాత్రం తగ్గకుండా వాళ్ల ఆభరణాలున్నాయి. ఇక్కడ నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఆ నగలు ఏకంగా 7 కోట్ల రూపాయల విలువైనవి కదా. అవును. శ్రీ జ్యువెల్లర్స్ వాళ్లు 10 నెలల పాటు శ్రమించి ఈ పురాణాల స్ఫూర్తితో కూడిన నగలను తయారు చేశారు. రష్మిక ధరించిన ఆభరణాలే దాదాపు 1.5 నుండి 2 కిలోల బరువున్నాయి. అందులో నక్షీ పనితనమున్న లక్ష్మీ చోకర్, కాసుల మాలలు, వడ్డాణమున్నాయి కదా. వాటి విలువే 4 నుండి 5 కోట్లు అంచనా వేశారు. వరుడు కూడా ఏమాత్రం తగ్గలేదు. విజయ్ కూడా 1 నుండి 2 కోట్ల విలువైన ఆభరణాలు ధరించాడు. 1/2 కిలోకు పైగా బరువున్న పాము ఆకారపు చైన్, అలాగే టెంపుల్ హారాలు. ఇక్కడ నిపుణులు చెప్పే కోణమేంటంటే
ఆ హారాలలో ఏనుగు మరియు పులి మోటివ్స్ ఉన్నాయి. ఏనుగేమో జ్ఞానానికి స్థిరత్వానికి ప్రతీక, పులి బలానికి ప్రతీక. భలే డీటెయిలింగ్ కదా. అవును. అయితే ఇక్కడొక ఫన్నీ థ్రోబ్యాక్ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ గీతా గోవిందం సినిమాలో పెళ్లి సీన్ గురించి కదా. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో రష్మిక మెడలో తాళి కట్టడానికి విజయ్ చాలా భయపడ్డాడట. ఇది నిజమైన పెళ్లిలాగే ఉంది అని. చేతులు వణికాయని అతనే స్వయంగా చెప్పాడు. కాని ఇప్పుడు నిజ జీవితంలో ఎంతో సంతోషంగా అదే పని చేయడం భలే అనిపిస్తోంది. ఖచ్చితంగా. దీన్ని మనం ఒక విశాలమైన కోణంలో చూస్తే ఈ పెళ్లి సృష్టించిన సోషల్ మీడియా ఇంపాక్ట్ మామూలుది కాదు. అబ్బా, ఆ రికార్డుల గురించేగా. రష్మిక పెళ్లి ప్రకటన ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు 48 గంటల్లోనే 24 మిలియన్ల పైగా లైక్స్ వచ్చాయి కదా. అవును. ప్రస్తుతం అది ఒక పోస్టుకి 23.2 మిలియన్ల దగ్గరుంది. అంటే 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ రికార్డ్ బ్రేక్ అయిందన్నమాట. దానికి 22.8 మిలియన్లొచ్చాయి. కరెక్ట్. ఆసియాలోనే అత్యధిక లైక్స్ పొందిన పోస్టుగా ఇది నిలిచింది. ఇద్దరి పోస్టులకు కలిపి 41.6 మిలియన్ లైక్స్. సో దీని అర్థమేమిటి అంటారు? ఇంత ఎంగేజ్మెంట్ ఎలా సాధ్యమైంది? ఎందుకంటే వాళ్ళు ఈ పెళ్లిని కేవలం తమకే పరిమితం చేసుకోలేదు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అవును. మార్చ్ 1న వాళ్ళు ఏకంగా 23 నగరాలకు మిఠాయి ట్రక్కులు పంపారు. దాంతోపాటు 16 దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా చేశారు కదా. బెంగళూరు, వృందావన్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. అండ్ ఆ మిఠాయి బాక్స్లపై క్యూఆర్ కోడ్ ఉంచడం చాలా స్మార్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ కోడ్ స్కాన్ చేసి అభిమానులు తమ ఆశీర్వాదాలు పంపొచ్చు. టెక్నాలజీని వాడిన విధానం అద్భుతం. దీంట్లో ఇంకొన్ని పొలిటికల్ అండ్ భక్తి కోణాలు కూడా మనం రిపోర్ట్ చేయాలి. టీటీడీ ఆలయ దర్శనం గురించి కదా. అవును. పెళ్లి తర్వాత వాళ్లు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ టీటీడీ గుడిలో దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్కి, అంటే మార్చి 4న జరిగే వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వానించారు. స్వయంగా కలిసి ఒక వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు కూడా. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదు, ఒక ప్యూర్ ఇన్విటేషన్ అంతే. దానికి రెస్పాన్స్గా మోడీ గారు వాళ్ల వివాహాన్ని దైవికంగా లిఖించబడిన అధ్యాయమని వర్ణించటం వాళ్ల బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసిందే. ఇక రియల్ టు రియల్ సర్ప్రైజ్ గురించి మాట్లాడకపోతే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవ్వదు. కరెక్ట్. ఆ రణబాలి సినిమా టీం చేసిన సర్ప్రైజ్. వాళ్ల రాబోయే చిత్రం రణబాలి బృందం ఎందయ్యా సామి అనే పాటను విడుదల చేసింది కదా. అందులో వాళ్ల పాత్రలైన రణబాలి, జయమ్మ పెళ్లి చేసుకుంటారు. నిజ జీవితంలో వీరు పెళ్లి చేసుకోవడం, సినిమాలో పాత్రలు పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరిగింది. పాట చివరిలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్ అండ్ రష్మిక అని రావటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది సినిమా పబ్లిసిటీకి ఎంతగానో హెల్ప్ అయింది. సో ఒకసారి ఈ విశ్లేషణను క్రోడీకరిస్తే, ఒక సాధారణ ఆన్ స్క్రీన్ పరిచయం భయంతో మొదలై, అవును, ఆ తర్వాత స్నేహంగా మారి ప్రేమగా చిగురించి ఈరోజు ఒక అద్భుతమైన జాతీయ వేడుకగా మారింది. నేటి కాలంలో సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ ఆనందాలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే పంచుకుంటున్నారు. అన్నదానం, మిఠాయిలు పంచడం ద్వారా సమాజంతో కనెక్ట్ అవ్వడం వాళ్ల కెరీర్కి చాలా సానుకూలతను తెస్తుంది. కానీ ఇక్కడే శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. ఏంటది? సినిమా తారల వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన జీవితం మధ్య గీత దాదాపుగా చెరిగిపోయిన ఈ రోజుల్లో భవిష్యత్తులో రాబోయే సెలబ్రిటీల వివాహాలు కూడా తమ పబ్లిక్ ఇమేజ్ మరియు సినిమాల ప్రమోషన్స్తో ఇంతలా మమేకం కావాల్సిందేనా? ఆ రణబాలి పాట విడుదలలాగా అన్నమాట. అవును. ఇది పబ్లిక్ రిలేషన్స్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందా అనేది ఎవరికి వారు లోతుగా ఆలోచించుకోవాల్సిన అంశం.